మనలో చాలా మంది ఇలా అనుకుంటారు, విల్ అంటే వృద్ధులకే అవసరం, యువకులకు కాదు అని. కానీ ఇది ఒక పెద్ద అపోహ. మీరు ఫైనాన్షియల్ అసెట్స్, షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉంటే, సంపాదించుకున్న లేదా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ లేదా ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన డిజిటల్ అసెట్స్, ఆన్లైన్ అకౌంట్స్, క్రిప్టో ఉన్న విల్ వ్రాయడం అవసరం. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది యువకులు తమ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ఇద్దరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి అనుకోకుండా లేని పరిస్థితి వస్తే డిపెండెంట్స్ చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇంకో ముఖ్యమైన విషయం, విల్ లేకుండా ఉంటే ఆస్తులు డిస్ట్రిబ్యూషన్ అస్తవ్యస్తంగా మారుతుంది. గమనించండి, విల్ ఒకసారి వ్రాసాక ఫిక్స్ అవ్వదు. మీరు ఎప్పుడైనా అప్డేట్ లేదా ఆల్టర్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే విల్ రాయడం వయసు గురించి కాదు, బాధ్యత గురించి. కాబట్టి మీరు ఏ వయసులో ఉన్నా అసెట్స్ ఉన్నంత వరకు విల్ రాయడం చాలా అవసరం.